హలో హాయ్ ఫ్రెండ్స్, శ్రీవాణి కిచెన్కి స్వాగతం. ఈ వీడియో చూస్తున్న అందరికీ ధన్యవాదాలండి. మా అత్తయ్య జొన్న రొట్టె చేస్తుందండి. జొన్న రొట్టె ఏ విధంగా చేస్తుందో ఈ వీడియోలో చూద్దామండి. చూడండి, ఇలా వచ్చింది జొన్న రొట్టె. జొన్న రొట్టెకు ముందుగా మనం ఎంతైతే పిండి తీసుకుంటామో అందులోకి సగం వాటర్ తీసుకోవాలండి. అంటే గ్లాస్ ఒకటి తీసుకుంటే సగం గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడైతే నేను 3 గ్లాసుల పిండి తీసుకుంటున్నానండి. దానికి ఈ గ్లాస్ అండి, ఈ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకున్నాను. అంటే 6 గ్లాసుల పిండి వేసుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం వేడైన తర్వాత దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుందండి. ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత దించుకొని ఒక గ్లాసులోకి ఒక 4-5 చెంచాల నీళ్ళు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పిండి మొత్తం పోసుకొని ఈ విధంగా కలుపుకుంటుంది. మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలండి, వేడి చల్లారకుండా. చూడండి, ఇలా కలుపుకొని ఒక 2 ముద్దలకు సరిపడినంత పిండిని తీసుకొని దీనిపైన మూత నుంచుకుందండి. ఆ పిండిని ముద్దలా కలుపుతుంది. తను కలుపుతానైతే మొత్తం ముద్ద అయిపోయిందండి. అలా పొడిగా కనపడింది, కానీ ఇలా కలుపుతుంటే మాత్రం మొత్తం ముద్ద అయిపోయింది. బాగా జిగి వచ్చింది. చాలా ప్రెస్ చేస్తూ కలుపుతుంది. ఇలా కలిపిన తర్వాత దీనిని 2 పార్ట్లు తీసుకొని జొన్న రొట్టెను ఇలా ముందుగా చేయి పైన కొంచెం వెడల్పుగా చేసిన తర్వాత పీట మీద పెట్టుకొని చేయితో ఈ విధంగా చేస్తుందండి. ఒకటి అయితే రెడీ అయిపోయింది. దీని అంచులు బాగా ఈ విధంగా వచ్చాయని టవల్ మీద వేసి చేస్తుందండి. ఇలా టవల్ మీద వేసి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్తో కరెక్ట్గా రౌండ్గా వచ్చేలా కట్ చేసింది. ఇలా కట్ చేసి తీసుకోవటమే. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఇలా మీరు కూడా చేయండి, చాలా ఈజీగా ఉంది ఈ పద్ధతి అయితే. చూడండి చపాతీ ఎంత బాగుందో. ఇలా పేనం పెట్టుకొని పేనం వేడైన తర్వాత పేనం మీద వేసుకొని ఒక గుడ్డను తడుపుకొని నీళ్ళల్లో మీద ఈ విధంగా అద్దుకోవాలండి. ఇలా అద్దిన తర్వాత టర్న్ చేసుకోవాలి. చాలా బాగా కాలుతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి నీళ్ళతో అద్దుకుందాం. మంచిగా పొంగింది కూడా అండి. ఇలా బాగా కాల్చుకుంటే జొన్న రొట్టె రెడీ అయిపోయినట్టే. ఇలా 2 ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. టవల్ మీద కూడా బాగానే వస్తుంది, పీట మీద కూడా చాలా బాగా వచ్చిందండి. కాకపోతే చాలా పెద్దగా చేయలేదు తను, ఈ విధంగా చిన్న సైజులోనే చేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.